పరీక్ష జోరుగా రాసి వస్తున్నట్టుంది. ఏం పరీక్ష రాసినావు? సంస్కృత్ ఆ? సంస్కృత్ ఎట్ట రాసినావు? ఇంకా అన్ని అటెంప్ట్ చేసిన ఆ. ఇంకా దేవుడి దయ ఉంటే పాస్. పేపర్ మంచిగా వచ్చిందా? మంచి ఊట గట్టిగా వచ్చిందా? ఈజీ వచ్చింది ఆ? ఈజీగా వచ్చింది. ఈజీగా వచ్చిందా? ఆ. మంచిగా రాసినావా? మంచిగా రాసిన పాస్ ఆపేయాలి ఎగ్జామ్ లో. పాస్ పాస్ 100కి రాసినా కానీ 90 వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను శ్రీ చైతన్య పనిన్య నీ పేరు తమ్ముడు? అభిలాష్ అభిలాష్. రాసినావా ఎగ్జామ్? మంచిగా రాసిన రాసినావా చూసి రాసినావా? రాసిన అంగి మడతల మీద రాసుకొని వచ్చినావా? అన్ని చెక్ చేసిరు. చేసిరా? మంచిగా రాసినావా? మంచిగా రాసిన ఎట్లా వస్తాయి మార్కులు? 90 పైన వస్తాయి. ఎంత దూరం నుంచి వచ్చినావు? పాననీయ క్యాంపస్ నుంచి వచ్చినాం అందరం. మీరు అందరూ ఒకటే కాలే? అందరం తమ్ముడు నీ పేరు? ప్రణయ్. ప్రణయ్. ఎట్లా రాసినావు నాన్న ఎగ్జామ్? మంచిగానే రాసా. మంచిగా రాసినా? టఫ్ వచ్చిందా అని ఈజీగా వచ్చిందా? ఇదేనే వచ్చింది. ఈజీగానే వచ్చిందా? ఫుల్ ఎగ్జామ్ లో ఫుల్ పాసా? 90 మార్కులు వస్తాయి. 90? ఎందుకు అదొక్కటి ఎందుకు మిస్ అవుతుంది? అంటే నీకు నమ్మకం లేదా? ఓ బిట్టు రాయలే. వెరీ గుడ్, ఒప్పుకున్నావు. నీ పేరు తమ్ముడు? చరణ్. చరణ్. ఏది మంచి ఊపి ఉన్నావు? ఎగ్జామ్ గట్టిగా రాసినట్టుంది. ఫెయిల్ అయితేనేమో భయం. ఆవిడ 100 అయితే 1000కి రాసి వచ్చిండు. అదేని పేపర్ చాలా స్ట్రిక్ట్ వచ్చింది. పేపర్ టఫ్ వచ్చిందా? పేపర్ అందరు ఈజీగా వచ్చింది అంటారు. ఏమో వాళ్ళంతా చిట్టి కట్టి రాసిరు, నేను ఒక్కడే మంచి రాసిన. ఏమన్నా నక్క చిటీలు కొట్టావా? ఫెయిల్ అయితేనేమో భయం అవుతుంది. అరికాళ్ళ కింద రాసుకొని వస్తారంట కదా. ఆడ కొడుతుర్రు, అంతా పట్టుకొని కొడుతురు. అంతేనా? చెక్కింగ్ ఉంటుందా మీకు? చేస్తురు. తమ్ముడు జేబులో చేయి పెడతారు, తీసి చెకింగ్ చేస్తారు. అయితే మేము దొరకలే, ఉన్నా దొరకం లేకున్నా దొరకం అంతే. ఎగ్జామ్ మంచిగా రాసినావా? ఎగ్జామ్ అయితే జింపి పడేసినాం అంతేనా? అంతే.